మనిషి ఎప్పుడు కృంగిపోతాడు? మనిషి ఎప్పుడు కృంగిపోతాడు? మనిషి ఆరోగ్యం బాగాలేనప్పుడు మనిషి కృంగిపోతాడు. మనిషికి ఆర్థిక స్తోమత కోల్పోయినప్పుడు మనిషి కృంగిపోతాడు. మనిషి కుటుంబంలో ఉన్న పిల్లల విషయంలో ఏదైనా జరిగినప్పుడు కృంగిపోతాడు. మనిషి ప్రతి విషయంలోనూ కృంగుబాటు జరుగుతూ ఉంటుంది. ఇలాంటి కృంగిపోయిన మనసులు ఏదైతే ఉంటాయో దేవుడు విరిగి నలిగిన హృదయాలను దేవుడు చూస్తాడో వారికి తగిన సహాయాన్ని అందిస్తాడంటానికి ఇక్కడ చెబుతున్న మాట అదే. చీకటి కెరటాలలో కృంగిన వేళల్లో ఉదయించెను నీ కృప నా ఎదలో, చెదిరిన మనసే మళ్ళీ నూతనం చేసావు, మనుగడే మరో మలుపు తిప్పావు. మనసు నూతనం చేసి మరో మలుపు తిప్పావు. ఒకప్పుడు ఒక వేలో ఉన్నది, ఇప్పుడు ఒక వేలో పెట్టావు. ఆ కృంగినప్పుడు తీసుకొచ్చిన నీవు ఏ కృంగిన మనసు అయితే ఉందో అప్పుడు నువ్వు నన్ను ఏం చేసావు అంటే నీ వాక్యం చేత నన్ను తెప్పరలు చేసావు. ప్రతి దానికి మనిషి కృంగిపోతాడండి. ఒకప్పుడు ఆనందంగా ఉండే మనిషి రోజు రోజుకి మనిషి కృంగుబాటు పడిపోతూ ఉంటాడు. సమాజంలో చూడండి, ఏ మనిషినైనా మీరు పరిశీలించండి, 40 పైబడిన వాడికి ఆనందం తగ్గిపోతూ ఉంటుంది. ఎందుకు? రోగం వచ్చినప్పుడు మనిషికి అది ఎవరికి చెప్పుకోలేడు, భార్యకి చెప్పుకోలేడు, పిల్లలకి చెప్పుకోలేడు, తనకు తానుగా కృంగిపోతూ ఉంటాడు. ఎందుకు కృంగిపోతాడంటే నేను లేకపోతే నా కుటుంబం పరిస్థితి ఏంటి, నా భార్య నా పిల్లల పరిస్థితి ఏంటి అని తనలో తాను కృంగుబాటు అనేది ఎవరికి చెప్పనప్పుడు కృంగుతూ ఉంటాడు. చూసావా? అప్పుడు దేవుడు వాక్యం వింటున్న వాక్యం తన మెదడులోని న్యూరాన్స్ దగ్గరికి వెళ్ళి ఆ మెదడులో ఉన్న న్యూరాన్స్కి దేవుని వాక్యం శక్తినిచ్చి పర్వాలేదు నీకు నాయన అని మనల్ని బలపరుస్తుంది వాక్యం.